అభివృద్ధి చెందిన ఏ దేశం, రాష్ట్రం, ప్రాంతం ఏది పరిశీలించినా సాధించిన ప్రగతి వెనుక కారణాలను గమనించినా ప్రణాళికాబద్ధ నిర్మాణాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల కల్పన, ముందు చూపుతో కూడిన నిర్ణయాలు, అమలు, ప్రజల సహకారం ప్రధానంగా ఉంటాయి. సాధించిన ఇలాంటి అభివృద్ధికి కూతవేటు దూరంలో ఉంది మన విజయనగరం ప్రగతి కేతనం. విజయనగరం చారిత్రాత్మక నేపథ్యములతో పాటు సంగీత, నృత్య, సాహిత్య, నాటక రంగాది లలిత కళలు, అనేక వృత్తి వ్యాపారాలతో ఆర్థిక పరిపుష్టి సాధించి అభివృద్ధి పదంలో నడుస్తున్న గొప్ప నగరం. సుమారు 2.5 లక్షల జనాభాలో పరిసర 25 గ్రామాలకు ఆయువు పట్టాయి అలరారుతున్న నగరం విజయనగరం. ఎదుగుతున్న నగరం, పెరుగుతున్న ట్రాఫిక్ విజయనగరం మున్ముందు ఎంతటి విస్తృతాభివృద్ధి అందుకోబోతున్నదో చాటుతుంది. మన సమాజ బంగారు భవితకు పునాదులు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్ల విజన్, ప్రగతి పురోగతి దిశగా విజయనగరం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మన విజయనగరం మున్సిపాలిటీ. కేంద్ర మంత్రి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ఆదేశాలతో శాసనసభ్యులు శ్రీమతి మీసాల గీత గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ప్రసాదుల రామకృష్ణ గారి పర్యవేక్షణలో, రీజనల్ డైరెక్టర్ పి ఆశాజ్యోతి గారి మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ నాగరాజు గారి సూచనలతో 47 కోట్ల రూపాయల నిధులతో విజయనగరం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం రోడ్ల విస్తరణకు సిద్ధమైంది. మనకు విజయనగరం పట్టణంలో టౌన్ మొత్తంలో ట్రాఫిక్ ప్రాబ్లం విపరీతంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దానివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వెహికల్ మూవ్మెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఆ ఇబ్బందులు తొలగించే ఉద్దేశంతో మనము విజయనగరం పట్టణంలో 9 రోడ్లు వైండింగ్ కార్యక్రమం చెప్పడం జరిగింది. రోడ్లన్నీ వేయడం వల్ల ఇప్పుడు విజయనగరంకి ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎయిర్పోర్ట్ వస్తే పై దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా విజయనగరం టౌన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రోడ్లన్నీ డెవలప్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలు పర్యాటక కేంద్రంగా వాడుకోవడానికి పనికొస్తుంది. 18 ఏప్రిల్ 2015వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో మొత్తం 9 రోడ్లను విస్తరింపచేసి ప్రస్తుతం పెరిగిన రద్దీతో పాటు భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని విజయనగరం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం రోడ్డు విస్తరణలో వేగం పెంచింది. ఈ పనులను అసిస్టెంట్ సిటీ ప్లానర్లు హరిదాసు మరియు శోభన్ బాబులు పూర్తి బాధ్యతలతో నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డు వైండింగ్లు డెవలప్మెంట్లో మాత్రం విజయనగరం జిల్లా కలెక్టర్ గారు చాలా సహకరించి ఉన్నారు. అలాగే ఆర్డీఓ గారు కూడా సహకరించి ఉన్నారు. రోడ్డు వైండింగ్లో ఉన్న ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఆ యజమానులందరినీ పిలిచి అన్ని రోడ్లు అంటే కేటగిరికల్గా ఫేస్డ్ మేనర్లో ఒక్కొక్క రోడ్లు వాళ్ళని పిలిచి సమావేశపరిచి వాళ్ళందరి చేత కన్సెంట్ తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఈ రోడ్ వైండింగ్ కార్యక్రమంలో ఎవరికైనా పూర్తిగా హౌస్ పోయినట్లయితే, నెక్స్ట్ ఎవరికైనా పూర్తిగా వ్యాపార స్థలం కనుక పోయినట్లయితే ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు అందరూ హామీ ఇవ్వడం కూడా జరిగింది. కమిషనర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పూర్తి న్యాయం చేసి ఎక్కడో చోట కంపల్సరీ వాళ్ళకి సౌకర్యం కలిగజేస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. షాప్ చేకూర్చడం జరుగుతుంది. నివాసం కూడా పూర్తిగా పోయిన వాళ్ళకి చేయడం కూడా జరుగుతుంది. సుమారు 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ రోడ్డు విస్తరణ పనుల వల్ల కొన్ని ప్రాంతాల్లో వారి ఇల్లు, షాపులు, స్థలాల వంటి వాటిని కొంతమేర పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించాల్సి ఉంది. నగర అభివృద్ధి దృష్ట్యా పెద్ద మనసుతో మన విజయనగర వాసులు సహకరించేందుకు ముందుకు వచ్చారు. ఇంకా మరికొందరు ముందుకు రావాల్సి ఉంది. ఆర్ఎండ్బి, ఉడా మరియు విజయనగరం మున్సిపాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆర్ఎండ్బి అంబటి సత్రం నుండి కొత్తపేట వరకు 66 అడుగుల విస్తీర్ణంతో కూడిన రోడ్డు విస్తరణ పనులు 4 కోట్ల రూపాయలతో చేపడుతుంది. సుమారుగా 192 ఆస్తులు ఈ రోడ్డు విస్తరణలో ప్రభావానికి గురవుతుండగా ఇందులో 90 మందికి ఇప్పటికే టీడీఆర్లు తీసుకుని విస్తరణకు సహకరించేందుకు ముందుకు వచ్చారు. ఇంకా మరికొందరు సహకరించాల్సింది. ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి. రానున్న కాలంలోని విజయనగరం
కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది మనది, మన విజయనగరం మనం బాగు చేయాలి, వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, అలాగే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా సౌకర్యవంతమైన ఆనందకరమైనటువంటి లైఫ్ గడపాలనే ఉద్దేశంతో ఇవి చేపట్టడం జరుగుతుంది. రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది బాధపడవచ్చు, కానీ దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ప్రజలకి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ద్వారా ఉన్న కన్వీనియన్స్తో అట్లాగే అక్కడ ఉన్న వ్యాపారస్తులకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని ఇదివరకు రోడ్డు వైడనింగ్లో కూడా ఇప్పటికీ దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మయూరి జంక్షన్ నుండి బాలాజీ జంక్షన్ వరకు సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో 100 అడుగుల రోడ్డు విస్తరణకు ఏర్పాట్లు జరిగాయి. వెంకటలక్ష్మి థియేటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు 66 అడుగుల రోడ్డు విస్తరణకు 10,50,00,000 రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ మార్గంలో 20 ఇళ్ల వరకు తొలగించాల్సి ఉంది. వీటిని R&B నిర్వహిస్తుంది. ఉడా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో గంట స్తంభం నుండి పాత బస్టాండ్ మార్గంలో తలపెట్టిన 80 అడుగుల రోడ్డు విస్తరణలో ఫుట్పాత్లు, సెంటర్ డివైడర్లు, సుమారు 1/2 కిలోమీటర్ మేర LED విద్యుత్ దీపాలు, బ్లాక్ టాప్ రోడ్లు పనులు పూర్తయ్యాయి. రింగ్ రోడ్ సెకండ్ ఫేజ్లో భాగంగా దాసనపేట రైతు బజార్ నుండి ఫూల్బాగ్ వయా నెల్లిమర్ల వైపుగా 100 అడుగుల రోడ్డు పనులు చివరి దశలో పూర్తయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ వలన సుమారు 143 మంది ప్రాపర్టీలవుతున్నందున ప్రత్యామ్నాయంగా వారికి హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో భాగంగా ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా ప్రజలకి ఎక్కడైనా సరే ఏ ఊరైనా డెవలప్ అవ్వాలంటే రోడ్లు ఉంటేనే ప్రజలు వస్తారు తప్ప ఇరుకు రోడ్లు ఉంటే ఎవరు రారు. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. గుంచి నుండి దాసనపేట రైతు బజార్ 66 అడుగుల రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఆక్రమణలో అయ్యకోనేరు ప్రాంతంలో 66 మందికి టీడీఆర్లు మంజూరు చేసేందుకు మున్సిపాలిటీ సిద్ధమైంది. విజయనగరం మున్సిపాలిటీ మరో 3 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. బాలాజీ జంక్షన్ నుండి సింహాచలం మేడ వరకు 66 అడుగుల రోడ్డు విస్తరణ పనులకు 2,50,00,000 రూపాయలను కేటాయించింది. ఈ రోడ్డు విస్తరణలో తొలగించాల్సిన 25 ప్రాపర్టీదారులకు టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ల ఏర్పాటు నిర్ణయమైంది. సెంట్రల్ బ్యాంక్ నుండి రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ వరకు తలపెట్టిన 66 అడుగుల రోడ్డు విస్తరణ పనులకు 6,50,00,000 రూపాయలను కేటాయించింది. ఈ రోడ్డు విస్తరణలో మొత్తం 83 ప్రాపర్టీలు ప్రభావితమవుతుండగా జొన్నగుడ్డి ప్రాంత 41 మంది బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయిస్తుంది. తొలగింపుకు గురైన కాంపౌండ్ వాళ్లను విజయనగరం మున్సిపాలిటీ పునర్నిర్మిస్తుంది. మయూరి సిగ్నల్ నుండి వెంకటలక్ష్మి థియేటర్ వరకు జరగవలసిన రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి రైల్వే యంత్రాంగంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇలా కోట్లాది రూపాయల వ్యయంతో మన విజయనగరంలో చోటు చేసుకుంటున్న రోడ్ల విస్తరణ నగర సర్వతోముఖాభివృద్ధికి దోహదమవుతుంది. మన విజయనగర చారిత్రాత్మక నేపథ్యం ఇక అన్ని రంగాల్లోనూ ప్రగతి పురోగతి వేగాన్ని అందుకునేందుకు విజయనగరం మున్సిపాలిటీ చేస్తున్న కృషి రేపటి ఉజ్వల మహాభివృద్ధికి ఆది. మున్సిపాలిటీకి సహకరిస్తున్న ప్రజలందరికీ మా అభినందనలు.